అందరికీ నమస్తే. ఇటీవల ఎలక్షన్కు ముందు నుంచి నెల రోజుల ముందు నుంచే, అంటే మరీ కొంతమంది అయితే 2 నెలల నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత అంచనాలు విపరీతంగా చెప్తా ఉన్నారు. అసలు కొత్త కొత్త పేర్లతోటి కొత్త కొత్త సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇట్లా అంతేకాకుండా నేషనల్ మీడియాలు కూడా జాతీయ సమాచార వ్యవస్థ కూడా పూర్తిగా ఈ సర్వేల మీద డిపెండ్ అయి చేస్తున్నారు. అసలు మనలో మాట ఒక్కటే సార్. ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఒక పార్టీకి అనుకూలంగా ఇచ్చే సర్వేలు ఏవైనా కావచ్చు, అవి నిష్పక్షపాతంగా ఇచ్చిన సర్వేలు అయితే అవి ఎవరికి ఉపయోగపడతాయి? అది ప్రకటించినటువంటి ఆ మీడియా సంస్థకి ప్రయోజనాలు ఏంటి, ఎలాంటి లాభం చేకూరుతుంది అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఏదో ఒక సంస్థకి ఏ సంస్థ అయినా సరే ఏదో ఒక పార్టీకి అనుబంధంగా పనిచేయాల్సిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ఆ మీడియా సంస్థ అయినా కూడా, అది ఎంత మంచి మీడియా సంస్థ అయినా, ఎంత గొప్ప పేరున్నా కూడా ఏదో ఒక పార్టీకి తొత్తుగా పనిచేయాల్సిందే. సో అలాంటప్పుడు ఈ వచ్చిన సర్వేలని ప్రజలు ఎలా నమ్మాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ప్రస్తుతానికి జాతీయ మీడియాలు ఏదైతే ప్రధాన మీడియా సంస్థలు అయితే ఉన్నాయో, అంటే హిందీ ఛానల్స్ కావచ్చు, ఇంగ్లీష్ ఛానల్స్ కావచ్చు, ఇండియాలో ఎక్కువ పేరున్నటువంటి ఛానల్స్ కావచ్చు, జాతీయ మీడియాలన్నీ కూడా బీజేపీని బేస్ చేసుకొని సర్వేలు నిర్వహిస్తాయి. ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో లేకపోయినప్పటికీ బీజేపీ పొత్తు పెట్టుకుంది కదా, మహాకూటమి అని చెప్పేసి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినాయి. కాబట్టి నేషనల్ సర్వేలు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సర్వేలో కూడా బీజేపీకి 4 మార్కులు కలిపి వేసుకుంటారు. వాళ్ళు 4 సీట్లు ఎక్కువ వేసుకుంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వేలు చేసేది లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియదు. తర్వాత ఆ సర్వేలు చేసి వాళ్ళు మీడియా సంస్థలు వారియే కాబట్టి వారి ఇష్టానుసారంగా రాసేస్తారు. అంటే నోట్లో మాటే కాబట్టి చెప్పేస్తారు. కానీ యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏంటి? మీరు ఏది సర్వేని తీసుకోండి, నేషనల్ సర్వేలు మొత్తట్లో కూడా వైఎస్ఆర్సీపీకి తక్కువగా, బీజేపీ కలిసి ఉంది కాబట్టి కూటమికి ఎక్కువగా ఇచ్చినటువంటి సందర్భాలు నేషనల్ మీడియాలు మొత్తం ఉన్నాయి. ఇక వాటిని బేస్ చేసుకొని కొన్ని వందల వేల సంస్థలు ఏపీలో ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. ఇక రాష్ట్రానికి వస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మీడియా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి 120 వస్తాయని, 150 వస్తాయి, ఇట్లా రకరకాలు చెప్పుకుంటా పోతున్నాయి. ఇక సంఖ్య అయితే చెప్పేదే ఉంది, ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పేసుకుంటున్నారు. అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి మీడియా సంస్థలన్నీ కూడా టీడీపీకి విపరీతంగా అసలు వారి ఇష్టానుసారంగా అన్నీ వస్తాయి. 155, నేను ఇందాక ఏదో సర్వే చూశాను, పోతినేని రేణుక అనే ఒక సర్వే చూశాను. అందులో ఆ వైఎస్ఆర్సీపీకి చాలా విస్తృతంగా, అంటే నేను చెప్పలేం కానీ ఎక్కువ ఇచ్చారు. అదే ఇంకొక సర్వేలో ఆ టీడీపీకి చూశాను 160 సీట్ల దాకా టీడీపీకి వస్తాయి అని చెప్పి చూశాను. అసలు ఇదంతా కూడా ఏంటంటే ప్రజలు వీటిని నమ్మొద్దు, నమ్మే పరిస్థితి కాదు. ఎందుకంటే ఇవన్నీ ఫేక్ అనమాట, ఫేక్ సర్వేలు. కాబట్టి అది నేషనల్ మీడియా నిర్వహించినా కూడా అది ఫేక్. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు ఎలక్షన్ అనేది ఎలా బేస్ అయ్యి ఉందంటే, అభ్యర్థి మంచివాడా కాదా ఫస్ట్ చూస్తారు, అతను ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడో చూస్తారు, ఆ తర్వాత మూడోది డబ్బు ఎక్కువగా ఉందా లేదా, పంచుతాడా లేదా అనేది ప్రజలు ఆలోచిస్తారు. ఆ తర్వాత 4వది ఏంటంటే, గెలిచిన తర్వాత ఇతను ఏదైనా ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది చూపిస్తాడా అనేది. ఇవి తప్పితే ప్రజలు ఎక్కువగా ఏం కోరుకోవట్లేదు నాయకుల దగ్గర నుంచి. వాళ్ళు గెలిచినా ఓడినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలు నష్టపోయినా కష్టపడినా ప్రజలకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా నాయకులు తీర్చే పరిస్థితి లేవు ఈ రోజున. సో అందువల్ల ఏంటంటే ఈ సర్వేలన్నీ కూడా ఫేక్ సర్వేలు. ఇది ఏదో ఒక పార్టీకి అంకితమయ్యి వాళ్ళ దగ్గర ప్యాకేజీ తీసుకొని చేసేటువంటి సర్వేలే కానీ ఏ సర్వేలు నమ్మొద్దు. సర్వేలు నమ్మి బెట్లు పెట్టుకొని జీవితాలను పాడు చేసుకోవద్దు. సో ఇది నా మాట. ఎందుకంటే ఏ సర్వేని నమ్మాలో ఏ సర్వేని నమ్మకూడదో కూడా రోజుకు 100 సర్వేలు ఫేస్బుక్లో,
యూట్యూబ్లో వాట్సాప్లో విచ్చలవిడిగా వచ్చేస్తున్నాయి. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక పార్టీ గెలుస్తుందని ఎలా చెప్తాం? ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ అనేది ఓటింగ్ సరళి అనేది చాలా కూల్గా ప్రశాంతంగా జరిగిపోయింది. సరే, తక్కువ జరిగిందో ఎక్కువ జరిగిందో జరిగిన వరకు మాత్రం చాలా క్లియర్గా జరిగింది. సో ఆ సైలెంట్గా ఓటింగ్ జరిగినప్పుడు అది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుందని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఓటుని మనం వెళ్ళేసి వాళ్ళు దేనికి వేసారని చెప్పలేము. ఇవన్నీ కూడా ఫేక్ మాటలు. ఇవన్నీ గవర్నమెంట్ ఎటు వచ్చింది అనేది ఇప్పుడు లాస్ట్ టైం అంటే 2019లో వన్ సైడు ఆ చంద్రబాబు నాయుడు గారు అమలు చేసేటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అయినాయి అనే ఒక దృక్పథంతో ప్రజలంతా కూడా ఆటోమేటిక్గా ఒక 2 నెలలు ముందుగానే జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడాలని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే టీడీపీ బలంగానే పుంజుకున్నట్టు కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ కూడా బలమేం తగ్గలేదు, ఉన్న బలం అలానే ఉంది. సో మరి ఇప్పుడు దీన్ని ఎలా కంపారిజన్ చేస్తారు? ఎలా కంపారిజన్ చేసి వైఎస్ఆర్సీపీ వస్తుందని లేదా టీడీపీ వస్తుందని మనం ఎట్లా అంచనా వేయగలం? సో ఈ సర్వేలు అన్నీ కూడా ఫేక్ సర్వేలు. ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్స్ అనేది మనం చూసేంత వరకు కూడా సర్వేలను ఎవరు నమ్మొద్దు. సర్వేలు నమ్మి బెట్టింగ్లు పెట్టుకు జీవితాలు పాడు చేసుకోవద్దు.